సో, ఇవన్నీ డాక్టర్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండి. సో, ఆల్‌మోస్ట్ ఇవి 30 క్వెషన్స్ దాకా ఉంటాయి. సో, ఐ ట్రై టు కంప్లీట్ ఆల్ ద కాన్సెప్ట్ క్వెషన్స్. ఓకే. ఇప్పుడు యాహ్! ఇది ఫేవరెట్ క్వెషన్స్ అండి. లైక్ బాగా అడిగిన క్వెషన్స్ గూడా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాడ్ అండ్ కాపీ అని. సో, ఇన్ ఎ డాకర్ ఫైల్. సో, యాక్చువల్‌గా మనకు డాకర్ ఫైల్ వాళ్ళగా మనకి క్రియేట్ చేసుండే బట్ ఈ యాడ్ అండ్ కాపీ గురించి అడుగుతారు. సో, యాడ్ అంటే యాడ్‌కి, కాపీ బోత్ ఆర్ సేమ్ ఫంక్షన్సే. బట్ యాడ్ ఏంటంటే వి కెన్ కాపీ ద కంటెంట్ ఫ్రమ్ లోకల్ డెస్క్‌టాప్ ఆర్ లోకల్ సిస్టమ్ టు వి కెన్ కాపీ ఇన్ ద కంటైనర్ లెవెల్ అన్నమాట. ఏదైనా ఫైల్స్‌ని కాపీ చేయడానికి వాడతారు. యాడ్ ఆల్సో సేమ్ ఫంక్షన్. బట్ వి యాడ్ అనదర్ ఫంక్షన్ అంటే వి కెన్ డౌన్‌లోడ్ ద యూఆర్ఎల్స్. ఆహ్, నా ఇది రిమోట్ యూఆర్ఎల్స్ అనమాట. సో, ఈ ఈ దీనికి డిఫరెన్స్ ఉండడం వల్లనే బాగా అడుగుతారు. సో, దీనికి తేడా ఉంది. అందుకనే ఇంటర్వ్యూలో బాగా అడుగుతారండి. సో, నెక్స్ట్ క్వెషన్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంట్రీ పాయింట్ అండ్ సీఎండీ? సీఎండీకి ఎంట్రీ పాయింట్‌కి డిఫరెన్సు గూడా బాగా అడుగుతారు. ఆహ్, ఇదేంటంటే సీఎండీ కెన్ బి ఓవర్‌రిడెన్ వెన్ రన్నింగ్ ద కంటైనర్ విత్ ఆల్టర్‌నేటివ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎంట్రీ పాయింట్ ఆహ్, వోంట్ బి సో, వి కెనాట్ బి ఓవర్‌రిడెన్ వైల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కంటైనర్ అని చెప్పొచ్చు. సో, సీఎండీ సో, వి 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 కెన్ ఓవర్‌రైడ్ వైల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కంటైనర్. సో, సీఎండీ కమాండ్స్ అనేవి వి కెన్ ఓవర్‌రైడ్. మనం రన్నింగ్ అవుతున్న కంటైనర్‌లో మనం ఆహ్, మార్చొచ్చు. అది నేను రిఫరెన్స్ వీడియోస్ ఇచ్చాను డాకర్‌యి. సో, అది మీరు చూస్తే అర్థమైతది ఇది ఎలా పనిచేస్తదో అని. సో, ఎంట్రీ పాయింట్ కెనాట్ బి ఓవర్‌రైడెన్ వైల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కంటైనర్. సో, అడిగిన వెంటనే సో, ఈ 2 పాయింట్స్ చెప్తే వాళ్ళకి అర్థమైతది. సో, హి అవేర్ అన్నట్టు. ఓకే. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేణు వేణు సారీ ఇంటరప్టెడ్. ఈ సిఎండి ఫుల్ ఫామ్ ఒకసారి చెప్పగలరా? ఇట్ ఈస్ సీఎండీ అంటే కమాండ్ అంతే. ఏం లేదు. జస్ట్ కమాండ్. యెస్ కమాండ్. ఎంట్రీ పాయింట్ ఓకే. ఎంట్రీ పాయింట్స్ గూడా మనం ద ఎంట్రీ పాయింట్స్ గూడా కమాండ్సే వాడతారు. ముందుగా ఏదైనా కమాండ్స్ వాడతారు. ఇప్పుడు ఓకే. అంటే మనము యాడ్‌కి కమాండ్ యాడ్‌కి కూడా ఒక ముందు ఒక ఎల్ ష్ ఆహ్, ఏదో ఒకటి షెల్ కమాండ్సే వాడతారండి. ఫ్రమ్‌కొకటి బేస్ ఇమేజ్ ఇస్తారు. సో, ఇక్కడ మీకు తర్వాత చూపెడతాను. కింద నీకు డాకర్ ఫైల్ గూడా ఇచ్చాను. మీరు ఈజీగా అర్థమైతది గూడా. సో, వాట్ ఈస్ ద ఓవర్‌లే ఓకే. నెట్వర్క్ ఇన్ ఏ డాకర్ స్వార్మ్ అంటారు. ఈ ఓవర్‌లే నెట్వర్క్ ఏంటంటే, దీంట్లో హోస్ట్ నెట్వర్క్, బ్రిడ్జ్ నెట్వర్క్, ఓవర్‌లే నెట్వర్క్ ఇవన్నీ ఉంటాయండి. ఈ ఓవర్‌లే నెట్వర్క్ డాకర్ స్వార్మ్ సర్వీసెస్‌లో వాడతారు. ఎందుకు సర్వీసెస్‌లో వాడతారంటే, ఈ ఓవర్‌లే నెట్వర్క్ మల్టిపుల్ హోస్ట్‌కి నెట్వర్క్‌కు కమ్యూనికేషన్ పర్పస్ వాడతారు. మనకి ఇంగ్రెస్ అనేది ఓవర్‌లే నెట్వర్క్. ఎందుకంటే, అది మల్టిపుల్ సర్వీసెస్‌కి, మల్టిపుల్ హోస్ట్‌కి నెట్వర్క్ కమ్యూనికేషన్ వాడతారు కాబట్టి. సో, మీరు ఓవర్‌లే నెట్వర్క్ ఎందుకు వాడతారంటే, డిస్ట్రిబ్యూట్ ద నెట్వర్క్ ఇట్ స్పాన్ ద మల్టిపుల్ డాకర్ హోస్ట్. సో, అందుకని ఈ ఓవర్‌లే నెట్వర్క్ వాడతారని చెప్పొచ్చు. అండ్ హోస్ట్ నెట్వర్క్ అంటే ప్రతి డాకర్‌కి ఉండే నెట్వర్క్ అన్నమాట. అండ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే ఆహ్, ఇట్ ఈస్ బ్రిడ్జ్ ఆహ్, బిట్వీన్ ద హోస్టెస్. ఇదేమో మల్టిపుల్ డాకర్ హోస్టెస్. ఓవర్‌లే నెట్వర్క్ మల్టిపుల్ డాకర్ హోస్టెస్ అన్నమాట. బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే బ్రిడ్జ్ బిట్వీన్ జస్ట్ బిట్వీన్ ద హోస్టెస్. ఆహ్, హోస్ట్ నెట్వర్క్ అంటే ప్రతి డాకర్‌కి ఒక నెట్వర్క్ ఉంటది. దాన్ని హోస్ట్ నెట్వర్క్. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిగ్ మ్యాప్ అండ్ సీక్రెట్స్ క్యూబర్నెటిస్‌లో అడుగుతారు, డాకర్‌లో అడుగుతారు, డిఫరెన్స్ అడుగుతారు. బట్ ఫంక్షన్ అంటే సేమ్. సో, కాన్ఫిగ్ మ్యాప్ అంటే నాన్ సెన్సిటివ్ డేటా కాన్ఫిగరేషన్ ఫైల్స్‌ని మనం అటాచ్ చేస్తాము. ఇక్కడ కంటైనర్స్‌కి అటాచ్ చేస్తాం. అక్కడ పాడ్‌కి అటాచ్ చేస్తాం. అక్కడ వాల్యూమ్స్ వాడతాము. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ వాడతాము. ఇక్కడ కూడా అంతే వాడతాము. అండ్ ఇక్కడ ఇక్కడ సీక్రెట్స్ అనేవి సెన్సిటివ్ డేటా వి కెన్ యూజ్ ఫర్ యూజర్ ఐడీ, పాస్వర్డ్స్, టోకెన్స్ అంటే సర్టిఫికేషన్స్ గూడా హ్మ్. ఎన్‌క్రిప్షన్ చేసుకొని మన కంటైనర్స్‌కి యాడ్ చేస్తామనమాట. త్రూ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ద్వారా అని చెప్పొచ్చు. ఓకే. సో, ఈ సో, ఇది బాగా అడుగుతారండి. కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్‌కి బాగా అడుగుతారు. చాలా సార్లు విన్నా నేను ఈ క్వెషన్స్‌కి. కనీసం ఆహ్, ఆహ్, ఈ ఈ ఈ కాన్సెప్ట్స్ ఈ ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. ఎందుకంటే సెన్సిటివ్, నాన్ సెన్సిటివ్. సో, అదొకటి. కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇవి పాస్వర్డ్స్, టోకెన్స్, సర్టిఫికేషన్స్.
సో ఈ కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకో. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ అండ్ కెనరీ డిప్లాయ్‌మెంట్? ఓకే. ఇక్కడ కొన్ని ఆహ్, ఒక సో వైల్ బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ ఆర్ యూజ్డ్ టు ఎలిమినేట్ ద డౌన్ టైమ్. Okay, canary deployment are used to test a new feature in a production environment within a minimum risk. Then the argument of canary deployment it versus never ending. Okay, ఇక్కడ ఎలిమినేట్ ద డౌన్ టైమ్ అది ఒకటి. సో డిఫరెన్స్ ఉంటది బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్‌కి. ఎందుకంటే ఫస్ట్ ఒక ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక కొత్త న్యూ ఎన్విరాన్మెంట్‌కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. వితౌట్ డౌన్ టైమ్. సో, బై యూజింగ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్ ద్వారానే నెట్వర్క్ చేంజ్ చేస్తాము. హ్మ్. బట్ డిఫరెన్స్ ఏమని చెప్పాలంటే మీరు వి హావ్ ఎ డౌన్ టైమ్ అని ఎలిమినేట్ ద డౌన్ టైమ్ రిక్వైర్డ్ అని బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ అని. సో, బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ మీకు తెలిసిన ఎలా చేస్తున్నారంటే ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న ఎన్విరాన్మెంట్ నుంచి ఒక కొత్త న్యూ ఎన్విరాన్మెంట్‌కి మూవ్ చేస్తాము నెట్వర్క్స్ త్రూ లోడ్ బ్యాలెన్స్ ద్వారా వితౌట్ ఎ డౌన్ టైమ్ అని చెప్పొచ్చు. ఓకే. హౌ టు చెక్ ద కంటైనర్ లాగ్స్? కంటైనర్ లాగ్స్ అంటే మీకు క్యూబర్నెట్స్‌లో క్యూబ్‌సిటిఏ లాగ్స్ లాగ్స్ అని పాడ్ నేమ్ ఇస్తాము. ఇక్కడ డాకర్ లాగ్స్ కంటైనర్ నేమ్. ఇది బేసిక్స్ అన్నమాట. ఇవి తెలిస్తే మనం అవి చాలా ఈజీగా చెప్తాము. ఆహ్, ఇది ఎలా రిమూవ్ చేయాలి? ఇమేజెస్‌ని ఎలా రిమూవ్ చేయాలనుకుంటే డాకర్ స్టాప్ కంటైనర్ ఐడీ. సో, కొంచెం మ్యూట్‌లో ఉండి ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు. సో, డాకర్ స్టాప్ కంటైనర్ ఐడీ. సో, ఇట్లా మనం స్టాప్ చేసిన ప్రాసెస్‌ని స్టాప్ చేస్తే అవి ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతాయి. పర్టిక్యులర్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాటిని స్టార్ట్ చేయలేం. ఒకసారి ప్రాసెస్‌ని స్టాప్ చేసిన తర్వాత ఆహ్, ఆహ్, మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయలేం. అదే డిప్లాయ్‌మెంట్స్‌లలో అయితే ఆ రిప్లికాస్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్‌గా కొత్తదాన్ని క్రియేట్ చేసేసుకుంటది. హ్మ్. రిప్లికాస్ ఉంటాయి. ఓకే. సో, హారిజాంటల్ స్కేలింగ్ ఉంటది. సో, హౌ టు లాగ్ ఇంటు ద కంటైనర్. సో, డాకర్ స్పేస్ ఈఎక్స్ఈసీ స్పేస్ -it కంటైనర్ ఐడీ బ్యాష్. ఇట్లా మనం కంటైనర్ లోపలికెళ్ళొచ్చనమాట. హౌ టు చెక్ ద రన్నింగ్ కంటైనర్స్. డాకర్ పిఎస్. సో, ఈ డాకర్ పిఎస్ కాకుండా హౌ టు చెక్ ద స్టాప్డ్ కంటైనర్స్ అని గూడా అడుగుతారు. ఆహ్, ఎ ఇం ఈ ఎ రీసెంట్‌గా స్టాప్డ్ అయిన కంటైనర్స్‌ని చెక్ చేయాలనుకుంటే డాకర్ స్పేస్ -a అట్లా మనం ఓకే. స్టాప్ -a చెక్ చే ఐ మీన్ స్టాప్డ్ కంటైనర్స్‌ని చెక్ జేయొచ్చు. సో, హౌ టు చెక్ ద ఇమేజెస్ అని అడుగుతారు. సో, ఇమేజెస్‌ని ఎలా క్రియేట్ చేయాలని గూడా అడుగుతారు. హౌ టు చెక్ ద ఇమేజెస్ అంటే డాకర్ ఇమేజెస్ అని కొడితే మనకి ఇమేజెస్ కనపడిపోతాయి. సో, అండ్ అసలు ఇమేజెస్‌ని ఎలా క్రియేట్ చేయాలి అంటే బై యూజింగ్ ఆఫ్ డాకర్ ఫైల్ అండి. ఇదొక రిఫరెన్స్ ఎగ్జాంపుల్. ఓకే. ఇట్లా సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేట్ ద డాకర్ ఫైల్. సో, నానో డాకర్ ఫైల్. సో, ఫ్రమ్ వి కెన్ గివ్ టు ద బేస్ ఇమేజ్ ఉబుంటు అండ్ రన్ వి కెన్ ప్రొవైడ్ టు ద ఇన్‌స్టాల్ ద అప్లికేషన్ అండ్ సో, ఫర్ ఎగ్జాంపుల్ వి ఇన్‌స్టాల్ ద nginx ఇన్ a container level. And so we have another function copy and add. We can copy the content from local server to the and in a container level and add also same function, but extra function we can download the URL and CMD entry point also we are using. We can I mean CMD also we can override while execution of container. Entry point we cannot override while execution of the కంటైనర్. సో, బోత్ ఆర్ కమాండ్సే. కమాండ్స్‌గానే వాడతాము. ఓకే. సో, ఇవన్నీ డాకర్ ఫైల్‌ని ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఈ ఇమేజ్‌ని ఎలా క్రియేట్ జేయాలనుకుంటే. ఎందుకంటే డాకర్ ఫైల్‌ని క్రియేట్ ఇప్పుడు చూడు డాకర్ బిల్డ్ -it ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ద రిఫరెన్స్ ఇమేజ్ రిజిస్ట్ డాకర్ రిజిస్ట్రీ అనమాట. ఇది పక్కన సో, దీని బదులు మీరు డాకర్ బిల్డ్ -it అని డాకర్ బిల్డ్ డాట్ అని కొట్టినా గానీ కరెంట్ డాకర్ ఫైల్ అనేది ఐ మీన్ కరెంట్ డాకర్ ఫైల్‌ని తీసుకొని ఫంక్షన్ చేస్తదనమాట. అప్పుడు ఇమేజ్ అనేది క్రియేట్ అయితది. ఇది మా ఐ మీన్ ఇదొక రిఫరెన్స్ రిజిస్ట్రీ అనమాట. శ్రీహర్ష రోలింగ్ అప్డేట్ -me అనమాట. సో, మా రిఫరెన్స్‌గా దొరికిన క్లాస్‌లో దొరికిన ఇమేజ్. బట్ మీ డాకర్ రిజిస్ట్రీ పేరు గూడా హ్మ్.
మీరు డాకర్ రిజిస్ట్రీలో ఇమేజెస్‌ని పుల్ చేసుకోవడం, పుష్ చేసుకోవచ్చు. డాకర్ హబ్‌ని లాగిన్ చేసుకోవచ్చు. మీ రిజిస్ట్రీ పేరు కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇట్లా ఈ డాకర్ ఆహ్, ఇమేజెస్‌ని బై యూజింగ్ డాకర్ ఫైల్ ద్వారా క్రియేట్ చేసుకొని, డాకర్ ఇమేజ్‌ని నేను రన్ చేసుకోవాలంటే ఈ కమాండ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ రన్ -rm -dat -name హోస్ట్ నేమ్ అండ్ హోస్ట్ నేమ్ అని చేసి -p ఇంటర్నల్ పోర్ట్, ఎక్స్టర్నల్ పోర్ట్. ఇంటర్నల్‌గా ఏ పోర్ట్ వాడుకోవాలి, ఎక్స్టర్నల్‌గా పబ్లిక్‌గా ఏ పోర్ట్ మీద ఎక్స్‌పోజ్ అవ్వాలి. అండ్ అవర్ రిజిస్ట్రీ నేమ్ మన డాకర్ హబ్ రిజిస్ట్రీ నేమ్ ఇచ్చేసుకొని నేను రన్ చేసుకుంటాను. సో, కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ హౌ టు రన్ ద కంటైనర్ అని అడుగుతారు. హౌ టు రన్ ద కంటైనర్ అంటే ఫస్ట్ యూ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ద డాకర్ ఫైల్. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ హౌ టు క్రియేట్ ద ఇమేజ్. దెన్ యూ కెన్ ఎక్స్‌ప్లెయిన్ హౌ టు రన్ ద కంటైనర్. సో, ఇది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ అవుతుంది? ఆ ఫైల్ అయిన తర్వాత ఇమేజ్ ఎలా క్రియేట్ అవుతుంది? ఇమేజ్ అయిపోయిన తర్వాత ఆ ఇమేజ్‌ని తీసుకొని ఆహ్, ఆ ఇమేజ్‌ని ఎలా రన్ చేస్తున్నారు? అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. ఎందుకంటే మనం సర్వర్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఒక ఇమేజ్‌ని తీసుకుంటాం. ఉబుంటూ, రెడ్ హాట్, లైనక్స్ అని. ఆ ఇమేజ్ ద్వారాగా ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేస్తాం. సో, ఇది కూడా అంతే. ఇమేజ్ ద్వారా ఇది క్రియేట్ చేస్తాం. రన్ చేస్తాం. సో, ఇక్కడ కంటైనరైజేషన్‌కి, వర్చువలైజేషన్‌కి డిఫరెన్స్ చెప్పండి అడుగుతారండి. సో, ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో, కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటైనరైజేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్ అని హ్మ్, అడిగితే సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేమ్ ఉంటది. ఇక్కడ హోస్ట్ ఓఎస్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సేమ్ ఉంది. హైపర్వైజర్ కూడా ఉంటది. ఇక్కడ కూడా హైపర్వైజరే ఉంటది. ఆన్ టాప్ ఆఫ్ హైపర్వైజర్ ఇక్కడ కంటైనర్ ఇంజిన్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఈ కంటైనర్ ఇంజిన్‌లో ఆహ్, ఇంకో డాకర్ ఇంజిన్ పైన మనకి ఆహ్, ఆహ్, పైన మనం ఆహ్, కంటైనర్స్‌ని అప్లికేషన్ కంటైనర్స్‌ని రన్ చేస్తామనమాట. ఇక్కడ హైపర్వైజర్ ఎందుకు యూజ్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ రన్ టైమ్ కోసం హైపర్వైజర్ వాడతారు. హైపర్వైజర్ అంటే వీఎంవేర్ ఇవి ఉంటాయి కదండీ! సో, వాటిని అనవచ్చు. సో, హైపర్వైజర్ ఇక్కడ కూడా హైపర్వైజరే ఉంటది. ఆన్ టాప్ ఆఫ్ మన డాకర్ హబ్ get.docker డాట్ కామ్ అని మన డాకర్ రిలేటెడ్ ప్లగిన్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసుకొని రన్ చేసుకుంటా ఉంటాం. ఆన్ టాప్ ఆఫ్ కంటైనర్ ఇంజిన్ మీద రన్ చేసుకుంటా ఉంటాయి. సో, ఇది చూడండి. హైపర్వైజరు ఇక్కడ మీరు సో, ఎవరైనా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటైనరైజేషన్ అండ్ వర్చువల్ మిషన్ అంటే, సో, మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సో, వి హావ్ సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్, సేమ్ హైపర్వైజర్. ఆన్ టాప్ ఆఫ్ వి ఆర్ యూజింగ్ గెస్ట్ ఓఎస్. బట్ సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇస్ వి ఆర్ యూజింగ్ కంటైనర్ ఇంజిన్. సో, ఇన్ ఎ కంటైనర్ వి ఆర్ యూజింగ్ కంటైనర్ ఇంజిన్. సో, so on top of container engine we can run the multiple container application. సో, దీనికి డిఫరెన్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఇది బాగా అడుగుతారు. ఈ ఈ డిఫరెన్స్ ఏం చెప్తారని. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. సో, నేను అదే రాసాను. సో, ఫస్ట్ హార్డ్‌వేర్ ఆన్ టాప్ ఆఫ్ హార్డ్‌వేర్ హైపర్‌విజర్ ఆన్ టాప్ ఆఫ్ హైపర్‌విజర్ గెస్ట్ ఓఎస్ ఆన్ టాప్ ఆఫ్ హైపర్‌విజర్ అప్లికేషన్స్. సో, ఇన్ కంటైనర్ కంటైనర్ ఇంజిన్ అన్నమాట. సో, ఫస్ట్ హార్డ్‌వేర్ సేమ్ హైపర్‌వైజర్ సేమ్ ఉంటాయి. బట్ కంటైనర్ ఇంజిన్ ఉంటది. హైపర్‌వైజర్ పైన మనకి ఆ కంటైనర్ ఇంజిన్ పైన కంటె ఈ ఇమేజ్ అప్లికేషన్స్ రన్ అయితాయి. ఓకే. ఓకే. వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ డాకర్ వాల్యూమ్స్ యూ ఆర్ యూజింగ్ అని అడుగుతారండి. సో, నేనిక్కడ ఏదో ఫస్ట్ ఒక బైండ్ మౌంట్స్ ఆహ్, వి ఆర్ యూజింగ్ అని చెప్తాను. ద పర్సిస్టెంట్ డేటా జనరేటెడ్ బై యూజింగ్ ఆఫ్ డాకర్ కంటైనర్స్ వైల్ బైండ్ మౌంట్స్ ఆహ్, డిపెండ్స్ ఆన్ ద డైరెక్టరీ స్ట్రక్చర్ అండ్ ఓఎస్ హోస్ట్ మిషన్. సో, వి కంప్లీట్‌లీ మేనేజ్ టు ద డాకర్. And volumes have several advantages over the bind mounts. Okay, we can migrate other bind mounts. You can manage to the Docker CLI and volumes more safely and share the multiple containers. ఓకేనా? ఇవి మనం ఒక కంటైనర్ ఏమైనా అయినా గానీ, దాంట్లో ఉన్న డేటాని వాటికి కూడా వేరే కంటైనర్స్ కూడా మనం షేర్ జేసుకోవచ్చు. సో, హౌ కెన్ ఐ చెక్ ద ఆహ్, వాల్యూమ్స్ అని గూడా అడుగుతారు. ఎలా మౌంట్ చేస్తారని గూడా అడుగుతారు. వాట్ ఈస్ ద కమాండ్ అని గూడా అడుగుతారు. సో, ఇక్కడ మనకి
ఎలా ఇది చూడండి ఇక్కడ డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అంటే మనకి వాల్యూమ్స్ కనపడిపోతాయి. వాల్యూమ్‌ని ఎలా క్రియేట్ చేయాలంటే డాకర్ వాల్యూమ్ క్రియేట్ అని కొడితే ఒక వాల్యూమ్ క్రియేట్ అయితది. అది టెస్ట్ వాల్యూమ్ 1, టెస్ట్ వాల్యూమ్ 2, టెస్ట్ వాల్యూమ్ 3. సో, ఇట్లా సింపుల్ కమాండ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. హౌ టు రిమూవ్ ద వాల్యూమ్స్, హౌ టు డూ ఓకే. డాకర్ వాల్యూమ్ ఆర్ఎం యాహ్! వాల్యూమ్ ఐడీ అన్నమాట. వాల్యూమ్ ఐడీ ఇచ్చేసి మన వాల్యూమ్స్‌ని డిలీట్ చేయొచ్చు. సో, హౌ టు యూజ్ ద వాల్యూమ్స్ ఇన్ ఎ డాకర్. సో, వేర్ యూ స్టోర్ ద వాల్యూమ్స్ అని అడుగుతారు. వార్లిబ్ డాకర్ వాల్యూమ్స్‌లో మనకి వాల్యూమ్స్ అన్నీ స్టోర్ అయిపోతాయన్నమాట. మీరెక్కడ వేర్ యూ ఆర్ స్టోరింగ్ ఆల్ ద వాల్యూమ్స్ అని అడిగితే వార్లిబ్ డాకర్ వాల్యూమ్స్ అని చెప్పాలి. ఓకే. లెట్స్ గో టు ద అదర్ క్వెషన్స్. షేర్ స్టోరేజ్. ఓకే. సో, ఇక్కడ హౌ టు కనెక్ట్ సో, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ క్రియేట్ ద వన్ వాల్యూమ్. హౌ టు కనెక్ట్ విత్ అవర్ కంటైనర్స్ అని అడిగితే, సో, డాకర్ రన్ -rm -dat అవర్ ఇక్కడ మన అప్లికేషన్ నేము -v అని మన -v అని మన వాల్యూమ్ యొక్క నేమ్ ఇచ్చేసి, ఈ వార్లిప్ మైఎస్‌క్యూఎల్ ఏంటంటే మన మన యొక్క ఈ మైఎస్‌క్యూఎల్ ఇమేజ్ ఆహ్, ఆహ్, ఐ మీన్ కంటైనర్ ఉంటది. దాని యొక్క ఈ పాత్‌లోకి ఈ హ్మ్, మౌంట్ చేస్తున్నాం. మైస్కల్ డేటా. డేటా ఫోల్డరు త్రూ వాల్యూమ్ ద్వారా ఈ వార్లిబ్ డాకర్ మైస్కెల్ కంటైనర్‌లోకి మౌంట్ చేస్తున్నాం. త్రూ క్రెడిషనల్స్ ద్వారా. ఇక్కడ క్రెడిషనల్స్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ పాస్వర్డ్ క్రెడిషనల్స్ ఇచ్చేసి ఈ మైస్కెల్ ఏ పోర్ట్ మీద పనిచేస్తుందంటే 3306 ఈ పోర్ట్ మీద పనిచేస్తుందని చెప్పాలి. ఓకే. సో, వన్ మోర్ క్వెషన్ ఏంటంటే వాట్ ఈస్ యూజ్ కేస్ ఆఫ్ డాకర్ ప్రూన్? ఈ డాకర్ ప్రూన్ ఏం చేస్తుందంటే అన్‌యూజ్డ్ డేటాని రిమూవ్ చేయడానికి డాకర్ ప్రూన్ కమాండ్ అనేది వాడతారు. సో, ఆహ్, ఓకే. సో, డాకర్ ప్రూన్ అంటే ఇవి. సో, రిమూవ్ ద అన్‌యూజ్డ్ డేటా. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అన్‌యూజ్డ్ వాల్యూమ్స్ అనేవి డిలీట్ అయితాయి. డాకర్ వాల్యూమ్ ప్రూన్ అంటే చూడండి రిమూవ్ ద ఆల్ లోకల్ వాల్యూమ్ నాట్ ఇన్ యూజ్డ్ ఇన్ అట్‌లీస్ట్ వన్ కంటైనర్. ఏ కంటైనర్‌కి అటాచ్ కానివి నాట్ ఇన్ యూజ్‌లో ఉన్నయన్నీ డిలీట్ చేస్తుంది. సో, డాకర్ ప్రూన్ కమాండ్ ఇలా పనిచేస్తదని ఇది ఒక రిఫరెన్స్ చెప్పొచ్చు. ఓకే. సో, ఇక్కడ మీరు ఇక్కడ చూడండి హ్మ్, -v మౌంట్ ఫ్లాగ్ ఈ రెండిటి ద్వారా గూడా మనం మన వాల్యూమ్స్‌ని అటాచ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ నేనైతే -v ఇక్కడ మనం చూస్తే ఇక్కడ -v వాడారు. ఆహ్, వాల్ -v అన్ -v ఐ థింక్ సో. మౌంట్ చేసేటప్పుడు వాడింది. యాహ్! ఇక్కడ చూస్తే -v అని వాడారు. ఇట్లా మనకి మౌంటింగ్ కంటైనర్‌కి ఎలా మౌంట్ చేస్తున్నారంటే మౌంట్ అని వాడొచ్చు, -v అని వాడొచ్చు. 2 ఫ్లాగ్స్ అన్నమాట. చూస్ ద -v ఆర్ మౌంట్ ఫ్లాగ్. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. సో, వాట్ ఈస్ ద డాకర్ నెట్వర్క్స్? వాట్ ఆర్ ద డాకర్ నెట్వర్క్స్? ఇప్పుడు డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని కొడితే నెట్వర్క్స్ అన్నీ కనపడిపోతాయి. ఒక కొత్త నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే డాకర్ నెట్వర్క్ క్రియేట్ ద యూజర్ అని ఇట్లా ఈ నెట్వర్క్ వాడొచ్చు. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని. సో, ఈ ఇది వాడొచ్చు. సో, ఇక్కడ బ్రిడ్జ్ నెట్వర్కు, హోస్ట్ నెట్వర్కు, బ్రిడ్జ్ ఇవన్నీ. సో, బ్రిడ్జ్ అంటే బిట్వీన్ ద హోస్ట్ కింద. సో, ఇక్కడ చూడండి బ్రిడ్జ్ నెట్వర్క్ కెన్ బి క్రియేటెడ్ ఫర్ ఎ సింగిల్ హోస్ట్ ఓవర్ ఎ నెట్వర్క్ క్రియేటెడ్ ఫర్ మల్టిపుల్ హోస్ట్. ఓకే. So, what is a Docker host network? Okay, what is a Docker host network? And the host in the responsible running or one or more container Docker host network is also the Docker host network is in networking mode, which is a container share the network namespace in the host mission. మన హోస్ట్ మిషన్ మీద ఈ పని చేయాలి అనుకుంటే అండ్ దీనికి ఏదో ఒక ఐపీ అడ్రస్ మీద వర్క్ చేయాలనుకునే ఈ హోస్ట్ నెట్వర్క్ హెల్ప్ అయితదనమాట. ఈ అప్లికేషన్ ఇన్‌సైడ్ ద కంటైనర్ కెన్ బి యాక్సెస్డ్ యూజింగ్ ద పోర్ట్ అట్‌లీస్ట్ హోస్ట్ ఐపీ అడ్రస్. హ్మ్. హౌ టు గెట్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఎలా క్రియేట్ చేస్తున్నారో కనపడబోతుంది. అండ్ హౌ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కంటైనర్. ఇప్పుడు
ఇప్పుడు ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేశారనుకోండి. ఆ నెట్వర్క్‌ని దాంట్లో దాని యొక్క ఐపీ డీటెయిల్స్ కానీ అండ్ నెట్వర్క్ డీటెయిల్స్ గానీ చెక్ చేసుకోవాలనుకుంటే డాకర్ ఇన్స్పెక్ట్ దట్ నెట్వర్క్ ఐడీ ఇస్తే ఇప్పుడు నెట్వర్క్ క్రియేట్ చేసినాం గదా! ఆ నెట్వర్క్ ఐడీ ఇస్తే మనకి ఒక ఐపీ అడ్రెస్ గానీ అన్ని డీటెయిల్స్ చూస్తామనమాట. So host network is Docker is actually using a host IP address of the server which communicate with the container. ఓకే. ఈ హోస్ట్ నెట్వర్క్ ఎందుకు ఉపయోగపడతాడంటే కంటైనర్ హో హోస్ట్ మిషన్ నుంచి కంటైనర్ కమ్యూనికేషన్ కోసం వాడతారనమాట. హౌ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డాకర్, డాకర్ నెట్వర్క్. డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ నెట్వర్క్ నేమ్. అట్లా మనకి దాని యొక్క ఐపీ అడ్రెస్ ఈ ఇట్లా డాకర్‌కి ఒక నెట్వర్క్ ఐపీ అడ్రెస్ క్రియేట్ అవ్వడానికి హోస్ట్ నెట్వర్క్ క్రియేట్ అయితదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది. దానికొక గేట్‌వే, ఎండ్ పాయింట్స్ ఇవన్నీ నెట్వర్క్ ఐడీస్. సో, లెట్ మీ గో టు హౌ టు చెక్ ద కంటైనర్ లాగ్స్. సో, డాకర్ లాగ్స్ కంటైనర్ ఐడీ. కంటైనర్ ఐడీ ఇస్తే మనకి లాగ్స్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. హౌ టు చెక్ ద సో, మళ్ళీ అదే క్వెషన్ ఇచ్చాను. సో, వాట్ ఈస్ యూజ్ కేస్ ఆఫ్ ఎక్స్‌పోజ్? ఈ డాకర్ ఫైల్‌లో ఒకటి ఎక్స్‌పోజ్ అనే ఎక్స్‌ట్రా కమాండ్ అయితే ఉంటది. అది ఎందుకు వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్తగా జాయిన్ అయినామనుకోండి. అసలు అంటే దాని గురించి అది కంటైనర్ దేని మీద పనిచేస్తుందో తెలియదు. ఏ పోర్ట్ మీద పనిచేస్తుందో తెలియదు. కొత్త వాళ్ళకి అర్థం అవ్వడం కోసం జస్ట్ అవేర్‌నెస్ కోసం పెడతారంతే. Um, so the functionally type of documentation between the person who build the image, the person who run the container. So about which port are intent to publish. సో దానికోసం ఎక్స్‌పోజ్ అనేది వాడతారు. ఈ కంటైనర్ ఏ ఇమేజ్ మీద ఏ పోర్ట్ మీద పనిచేస్తుంది అని ఎవరికైనా తెలియడం కోసం. ఈ ఎక్స్‌పోజ్ మనం డాకర్ ఫైల్‌లో పెడితే ఆహ్, అదేమి మన కంటైనర్ పబ్లిక్‌గా ఎక్స్‌పోర్ట్ అవ్వదు. బట్ ఈ డాకర్ ఫైల్ అనేది ఈ ఈ ఈ పోర్ట్ మీద పనిచేస్తుందని తెలియడం కోసం ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయినా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇట్లా ఎక్స్‌పోజ్ కమాండ్ పెట్టి ఈ పోర్ట్ మీద పనిచేస్తుంది ఈ కంటైనర్ ఇంజిన్ తెలియడం కోసం పెడతారనమాట. ఓకే. వాట్ ఈస్ ద రిజిస్ట్రీ వర్సస్ రిపోజిటరీ ఇన్ ఎ డాకర్? ఓకే. రిజిస్ట్రీ, రిపోజిటరీకి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ద కంటైనర్ రిపోజిటరీ ఈస్ ఎ కలెక్షన్ రిలేటెడ్ ఆఫ్ కంటైనర్ ఇమేజెస్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ పుల్ అండ్ పుష్ ద ఇమేజెస్. ఓకే. కంటైనర్ రిజిస్ట్రీ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రిపోజిటరీస్. ఇస్ మేడ్ టు స్టోర్ ద కంటైనర్ ఇమేజెస్. ఓకే. ఓకే. ఇక్కడ డాకర్ హబ్ అనేది రిజిస్ట్రీ అండి. ఓకే. ఆ డాకర్ హబ్ అనేది ఇప్పుడు గిట్ హబ్ అనేది రిజిస్ట్రీ. అండ్ రిపోజిటరీస్ అంటే మనకి కలెక్షన్ ఆఫ్ కోడ్ ఉంటది. ఇట్లనే రిపోజిటరీ అంటే కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. లైక్ రిజిస్ట్రీకి, రిపోజిటరీకి డిఫరెన్స్. ఇప్పుడు గిట్ రిపోజిటరీ. గిట్ హబ్ అనేది రిజిస్ట్రీ. గిట్ రిపో ఆహ్, గిట్ రిపోజిటరీ గిట్ రిపోజిటరీ అంటే లైక్ కలెక్షన్ ఆఫ్ కోడ్స్‌ని మనం స్టోర్ చేసుకుంటాం. అట్లనే ఈ రిపోజిటరీలో మన కంటైనర్ కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్‌ని ఆహ్, స్టోర్ అయ్యి ఉంటాయి. డాకర్ మళ్ళొకసారి హబ్ చెప్పండి. డాకర్ హబ్, గిట్ హబ్ గురించి మళ్ళొకసారి చెప్పరా? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాగిన్ అవుతాం గదా! మన పేరు మీద లాగిన్ అవుతాం. డాకర్ హబ్ గాని, గిట్ హబ్ గాని క్రెడిషనల్‌తో లాగిన్ అవుతాం. దాన్ని రిజిస్ట్రీ అంటారు. ఆ! లాగిన్ అయిన తర్వాత మనం కోడ్ స్టోర్ చేసుకుంటామే. కోడ్‌ని స్టోర్ చేసుకుంటే హ్మ్. దాన్ని రిపోజిటరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి క్రియేట్ ఎ రిపోజిటరీ అంటారు. ఇక రిపోజిటరీస్ హుహు. మన డాకర్ హబ్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఒక రిపోజిటరీస్ క్రియేట్ చేస్తాం. అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ రిపోజిటరీ ఈస్ కాల్డ్ రిజిస్ట్రీ. రైట్? ఓకే. యెస్. ఆహ్, ఎందుకంటే మీరు పుష్ చేసుకోవాలన్నా, పుల్ చేసుకోవాలన్నా డాకర్ రిజిస్ట్రీ ఇక్కడ రిజిస్ట్రీ పేరే ఇవ్వాలి. నేనిక్కడ అవి కూడా ఎగ్జాంపుల్స్ పెట్టాను. మీరిక్కడ చూస్తే
చూడండి శ్రీహర్ష అని. సో, ఇది మా ద రిఫరెన్స్ క్లాస్‌లో ఉన్న దట్ లైక్ స్క్రీన్‌షాట్ అన్నమాట. సో, ఈ ఈ ఇది అన్ని రిజిస్ట్రీస్. ఈ ఈసీఆర్ అనేది రిజిస్ట్రీ. డాకర్ హబ్ రిజిస్ట్రీ. ఈ ఈ ఈ ఎజోలో ఈసీ ఎజోలో ఈసీఆర్, జీసీఆర్ ఇవన్నీ రిజిస్ట్రీలు. అండ్ ఎజో డెవామ్స్, శ్రీహర్ష అవి రిపాజిటరీ. రిపాజిటరీలో కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. సో, collection of repository is called registry. That's it. Okay. So, what is the difference between internal and external port? సో, ఇది ఎక్స్టర్నల్ పోర్ట్. ఇది ఇంటర్నల్ పోర్ట్‌గా వాడతారు. సో, మన కంటైనర్‌కి ఇంటర్నల్ పోర్ట్ ఒకటి ఉండాలి. ఎక్స్టర్నల్ అంటే పబ్లిక్ యాక్సెస్ చేసే ఒక పోర్ట్ ఎక్స్‌పోజ్ అన్నమాట. సో, ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ డయాగ్రామ్. సో, ఇది ఒక్కొక్క లోపలగా ఇంటర్నల్ నెట్వర్క్ కూడా ఉంటది. అది ఏ పోర్ట్ మీద ఎలో చేయాలో అది. అండ్ బయటకి ఎక్స్‌పోజ్ అయ్యే పోర్ట్ ఒక డిఫరెంట్‌గా ఇచ్చుకోవాలి. డిఫరెంట్‌గా ఇస్తే మనం ఔట్ సైడ్ మనం మన మన ఇన్‌స్టెన్స్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకొని కాపోతే ఈ పబ్లిక్ ఐపీ తీసుకొని మన ఎక్స్టర్నల్ పోర్ట్ అయితే ఇచ్చామో ఇది ఔట్ సైడ్ 8080 అని అట్లా మనం కంటైనర్ ఇమేజ్‌ని ఎక్స్‌పోజ్ చేయొచ్చు. యాక్సెస్ చేయొచ్చు. అలా అన్నమాట. సో, మీరు ఇది చూస్తే నాకు అర్థమవుతది. 8000, 8500 దీన్ని. సో, ఇంటర్నెట్ 8000 మీద, సపోర్ట్ 8000. ఇది ఇంటర్నల్‌గా 80. ఓకే. సో, ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో, పోర్ట్ ఫార్వర్డింగ్ టు ద బ్యాక్ ఎండ్ సపోర్ట్ విత్ 8000. ఇట్లా వాట్ ఈస్ ద ఇంటర్నల్ పోర్ట్? వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ పోర్ట్ అని కూడా అడుగుతారు. అంటే టార్గెట్ పోర్ట్ అని, నోట్ పోర్ట్ అని ఇప్పుడు కుబర్నెట్‌లో అడుగుతారు కదా! వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ పుష్ అండ్ గిట్ పుల్? ఇది ఇది నిన్న ఎవరో అడిగారు క్వెషన్ గూడా ఇంటర్వ్యూ అతను. గిట్ పుష్ ఎలా చేత్తను? గిట్ పుల్ ఎలా చేత్తను? ఏది పుష్ చేసినా, పుల్ చేసినా గానీ రిజిస్ట్రీ పేరైతే ఇవ్వాలి. అసలు రిజిస్ట్రీ కాదు. రిజిస్ట్రీకి లాగిన్ అవ్వాలి. రిపోజిటరీ ఇవ్వాలి. ఇక చూడండి శ్రీహర్ష వి అనేది ఇది రిపోజిటరీ అన్నమాట. దీంట్లో ఇమేజెస్ ఈ ఈ డాకర్ పుష్ అని దీంట్లోకి మనం పుష్ చేసుకుంటున్నాం. రిపోజిటరీకి పుష్ చేస్తుంటాం మన ఇమేజ్‌ని. పుష్ చేసుకుంటున్నాం. సో, అండ్ పుల్ చేసుకోవాలనుకున్నా అక్కడి నుంచి మనకి లాగాల ఐ మీన్ మన లోకల్ సిస్టమ్స్‌లోకి తీసుకోవాలనుకున్నా రిమోట్ రిపోజిటరీ లోకల్ రిపోజిటరీకి తీసుకోవాలనుకుంటే గిట్, పుల్ అని వాడతాము. లోకల్ రిపోజిటరీ నుంచి రిమోట్ రిపోజిటరీకి పంపించాలంటే గిట్ పుష్ వాడతాము. ఇక్కడ రిపోజిటరీస్ ఇవ్వాలి. అండ్ ఇట్లా క్రెడిషనల్స్ కూడా ఇవ్వాల్సొస్తది. డాకర్ హబ్ లాగిన్ అని. ఇక్కడ మీరు పుష్ చేసేటప్పుడే మిమ్మల్ని అడిగిద్ది. నువ్వు వెంటనే అడిగిద్ది డాకర్ హబ్ లాగిన్ అని. లాగిన్ క్రెడిషనల్స్ ఇవ్వాలి. లాగిన్ క్రెడిషనల్స్, యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ ఇచ్చేసి చేయొచ్చనమాట. లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్స్ అండి. సో, ఇలా రిపో ఇది ఈసీఆర్. ఈ ఈసీఆర్ డాకర్ రిజిస్ట్రీ క్రియేట్ ఎ రిపోజిటరీ. కలెక్షన్ ఆఫ్ రిపోజిటరీ కాల్డ్ రిజిస్ట్రీ. కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ ఈస్ కాల్డ్ రిపోజిటరీ. సో, ఇది పుల్ చేసుకోవడం అనమాట. అక్కడనున్న ఇమేజ్‌ని మనం పుల్ చేసుకుంటున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీఎస్ అండ్ ఫార్ గేట్‌వే? ఈసీఎస్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్. ఫార్ గేట్‌వే అంటే సో, ఇట్ ఈస్ ఐఏఎస్ సర్వీస్ అండి. సో, ఇక్కడ వీ కెన్ మేనేజ్ టు ద కంటైనర్స్ అనమాట. ఆహ్, ఈ ఫార్ గేట్‌వే అనేది పాస్ సర్వీస్ అండ్ వి ఆర్ నాట్ మేనేజింగ్ అండర్‌లైనింగ్ హార్డ్‌వేర్ అండ్ మీన్స్ వి ఆర్ నాట్ మేనేజింగ్ హార్డ్‌వేర్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లెవెల్, ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్. వి ఈ ఓఎస్ లెవెలు, హార్డ్‌వేర్ సిస్టము, ఫెయిల్యూర్సు, సర్వర్ హెల్త్ చెక్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. అంతా మన హ్యాండ్‌లోనే ఉండాలంటే ఈసీఎస్‌కెళ్ళాలి కంటైనర్ లెవెల్‌లో. అది కాదు నాకు అవసరం లేదు. జస్ట్ డిప్లాయ్‌మెంట్ ఒకటి చేసుకుంటాను. అప్లికేషన్ కంటైనర్స్ మేనేజ్ చేసుకుంటానంటే ఫార్‌గేట్‌కెళ్ళాలి. లైకు లైకు ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌లో ఇప్పుడు ఐఏఎస్ సర్వర్‌లు, ఈసీఎస్‌లో మన ఓన్ సర్వర్‌ని సెటప్ చేసుకొని, మన ఓన్ మైస్క్యూఎల్ డేటాబేస్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే అది వేరు. అండ్ ఆర్‌డీఎస్ తీసుకొని ఆర్‌డీఎస్‌లో ఆర్‌డీఎస్ సర్వర్ మెయింటెనెన్స్ మొత్తం ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ తీసుకొని డిప్లాయ్‌మెంట్ ఒకటి చేసుకుంటే దాన్ని ప్లాట్‌ఫార్మ్ యాస్ సర్వీస్ అంటారు.
సో, ఆర్‌డిఎస్ ఫ్రాగ్మెంట్ స్టోరేజ్. డాకర్ నాకు లైఫ్ సైకిల్స్ అడిగారు అంతకుముందు. డాకర్ లైఫ్ సైకిల్స్ ఏంటంటే రన్నింగ్ స్టేటు, పాజ్డ్ స్టేటు, ఎగ్జిస్టెడ్ స్టేటు, రీస్టార్ట్ స్టేట్ ఇవన్నీ డాకర్ స్వామ్‌లో వాడతారు. స్వామ్ సర్వీసెస్‌లోనే వాడతారు. ఆహ్, అంటే స్వామ్ సర్వీసెస్‌లో మనకు కొన్ని నోడ్స్ ఉంటాయి. ఆ కొన్ని నోట్స్‌ని స్టాప్ జేయడం, పాజ్ జేయడం, ఆహ్, వాటి వరకు ఎళ్ళకోకుండా ఉంచడం. ఆహ్, మన 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 కంటైనర్స్‌ని కొన్నిట్లో రన్ అయ్యేలా చేయడం. కొన్నిట్లో రన్ అవ్వకుండా ఉంచడం. ఇప్పుడు మన డాకర్ నోడ్‌ని స్టాప్ చేశారనుకోండి. పాజ్డ్ అని పెట్టుకుంటే ఆ నోడ్ లేబుల్ తీస్ ఆహ్, ఆ నోడ్‌లోకి కొత్తగా క్రియేట్ అయిన కంటైనర్స్ ఆ నోడ్‌కెళ్ళవు. మిగతా వాటికెళ్తాయి. అందుకని వాడతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వీఎం అండ్ డాకర్ కంటైనర్? సో, ఇది ఇందాక చెప్పాను గదా! సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో, ఇక్కడ మీరు వీఎంకి, డాకర్ కంటైనర్‌కి డిఫరెన్స్ చెప్పాలంటే మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేమ్ ఉంటది. ఓఎస్, హైపర్వైజర్ సేమ్ ఉంటది. బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ హైపర్విజన్ డాకర్ ఇంజిన్ మెయింటైన్ చేస్తాం. డా మిన్ డాకర్ ఇంజిన్ మెయింటైన్ చేసి ఆన్ టాప్ ఆఫ్ డాకర్ ఇంజిన్‌లో వి ఆర్ మేనేజ్ టు ద Docker images through Docker images. We create the Docker file. By using of images, we can run the containers. We can use for Docker services to run the multiple images. So, what is the main difference? And first, cost reduction. ఎందుకంటే ఇప్పుడు 10 సర్వర్‌లు, 10 అప్లికేషన్స్ రన్ చేయాలనుకుంటే మనకి EC2 డాష్‌బోర్డ్‌లో ఒక 10 వర్చువల్ మెషిన్స్ క్రియేట్ జేసుకోవాలి. ప్రతి దానికి ఒక కాస్ట్ ఉంటది. దానికి ఈబీఎస్ వాల్యూమ్స్ అటాచ్ చేత్తాం. కాస్ట్ ఉంటది. ప్రతి దానికి డాలర్స్ వైస్‌గా ఎక్కువ కాస్ట్ ఉంటది. అదే అదే పనిని సేమ్ అప్లికేషన్స్‌ని నువ్వు డాకర్‌లో ఇమేజెస్ లాగా క్రియేట్ చేసుకొని ఒక సింగిల్ సర్వర్‌లోనే ఒక 10 అప్లికేషన్ ఐ మీన్ ఇమేజ్ లాగా డాకర్ ఫైల్‌ని క్రియేట్ చేసుకొని, ఇమేజ్‌ని క్రియేట్ చేసుకొని జస్ట్ పుల్ చేసుకోనో మనం నంబర్ ఆఫ్ కంటైనర్స్‌ని మేనేజ్ చేయగలుగుతాం. వి కెన్ ఎక్స్ సో, నంబర్ ఆఫ్ కంటైనర్స్‌ని సేమ్ అప్లికేషన్‌ని రన్ చేయగలుగుతాం. కాకపోతే ఇట్ ఈస్ లైట్ వెయిట్ అండ్ ఇట్ కాస్ట్ రిడక్షన్ ఆల్సో కంపేర్ టు దో వి వి ఇఫ్ అంటే పెద్ద పెద్ద డేటాబేస్ అప్లికేషన్స్ కాకుండా స్టేట్‌లెస్ అప్లికేషన్స్ అయితే మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ వర్చువల్ మెషిన్ బదులు డాకర్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఫస్ట్ కాస్ట్ రిడక్షన్ పర్పస్. సో, ఇదొక డిఫరెన్స్ చెప్పొచ్చు. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో, ఇవన్నీ డాకర్ కాన్సెప్ట్స్. సో, ఇన్ ఇవి ఇవి బాగా అడిగారు. ఇంతకు మించివి గూడా బేసిక్ అండ్ మీడియం లెవెల్ క్వెషన్స్ అండి ఇవి. అండ్ ఇవి జనరల్‌గా అడుగుతారు. సో, యూ హావ్ డాకర్ ఎక్స్‌పీరియన్స్ రైట్ అని ఇవి కంపల్సరీగా అడిగే క్వెషన్స్. ఇవి మీకు అవేర్‌నెస్ అయ్యున్నా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈజీగా చెప్పగలుగుతారు. ఎవరైనా కామన్‌గా వర్చువల్ మెషిన్ కంటైనర్‌కి డిఫరెన్స్ అడుగుతారు. డాకర్ ఫైల్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. సో, లైక్ నీకు వాల్యూమ్స్ తెలిసుంటే వాట్ టైప్ ఆఫ్ వాల్యూమ్స్ యూ ఆర్ వర్కింగ్ అని అడుగుతారు. అంతకు మించి సో, ఉన్న 30, 40 మినిట్స్‌లో వాళ్ళు మాత్రం ఇంకెంతగానో అడగగలుగుతారో ఒకసారి మనమే అనాలిసిస్ చేయగలుగుతాము. ఎవర్ సో, అందుకని ఇవన్నీ బేసిక్ రొటీన్‌గా అడిగే క్వెషన్స్. ఇవి మీరు గుర్తుపెట్టుకొని మీరే ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోగలుగుతారు గూడా. సో, ఐ విల్ స్టాప్ ద షేరింగ్ అండి.